హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అద్దాలు అయితే కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి వాటిపై ఉన్నటువంటి మరకలు పడుతూ ఉంటాయి కదండి. మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మనం యూజ్ చేసుకునే పేస్ట్, ఏ పేస్ట్ అయినా కూడా కొంచెం ఇలా వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దం చక్కగా మెరిసిపోతుంది. మనం చూడటానికి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. గాజులు, ఇరిగిన గాజులు మనం చక్కగా ఇలా అతికించుకోవచ్చండి. ఇలా పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అంటే కొంచెం పగిలిన గాజుల్ని పక్కన పడేస్తూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా పగిలిన గాజుల్ని ఇలా దోసపెనం పెట్టుకుని, దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా పగిలిన గాజుల్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి, ఆ హీట్ మీద ఆ గాజులను ఉంచేసి 5 మినిట్స్ తర్వాత చక్కగా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, చక్కగా గాజులు అయితే అతుక్కుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3, ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బాయిల్ చేసుకొని చక్కగా ఎగ్స్ అయితే పగిలిపోకుండా వస్తాయి. ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే పగిలిపోకుండా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, రోజు కూడా మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి. ఇలా బ్లౌజులు కూడా ఇలా వేసేస్తూ ఉంటాము. బ్లౌజులు ఇలానే వేసేస్తాం అనుకోండి, ఇలా బ్లౌజ్ ఉక్సులు వాషింగ్ మిషన్ డ్రమ్ముకు పట్టి వాషింగ్ మిషన్ డ్రమ్ అంతా కూడా మనకి పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా బ్లౌజు ఉక్సులు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కానీ అలానే ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ ఇలా వేసేసి వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ డ్రమ్ము పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5, ఇలా ఎల్లుల్లిపాయలను అయితే ఈ విధంగా ఒక ఎల్లుల్లిపాయను తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న ఎల్లుల్లిపాయలో కొంచెం అయితే ఒక 1 టీ స్పూను పసుపు అయితే వేసేసుకొని ఈ రెండు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసేసుకొని మనకి పులిపీర్లు ఉంటాయి కదండి, పులిపీర్లు మనకి అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా, ఆ పులిపీర్ల పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, క్రమేణా చక్కగా పులిపీర్లు అనేది తగ్గిపోతాయి, అంటే రాలిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పులిపీర్లు ఉన్న దగ్గర ఇలా పెట్టేసామనుకోండి, చక్కగా కొన్ని రోజులకి ఆ పులిపీర్లు రాలిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, కొబ్బరికాయని చాలా చక్కగా ఈ విధంగా మధ్యకి పగిలేటట్టు ఈ విధంగా చక్కగా పగలు కొట్టుకోవచ్చండి. ఇలా కొబ్బరికాయని మనం కొట్టేటప్పుడు ఒక్కోసారి వంకర టెంకరగా పగులుతూ ఉంటుంది కదండి, అలా పగలకుండా చక్కగా స్ట్రైట్గా మనకి పగలాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. గట్టిగా ఉన్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా దీనిపైన ఇలాగా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా 2 చుట్లు అయితే ఇలాగా గట్టిగా పెట్టేసుకొని, అంటే టైట్గా ఇలా పెట్టేసుకొని దీనిపైన ఒక బరువు లాంటి ఒక రాడ్ పెట్టి ఇలా అనుకుంటే చాలండి, చక్కగా మధ్యకి అయితే పగులుతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చక్కగా మధ్యకి అయితే పగులుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎగ్ని అయితే ఈ విధంగా ఇలా ఎగ్ని పగలొట్టేసి ఇందులో ఉన్నటువంటి ఎల్లోని సపరేట్ చేసేసి, ఇలా ఎల్లోని సపరేట్ చేసాం కదండి, దీనిలో వైట్ వరకు తీసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్పు. ఇలా హోల్స్ ఉన్న గెరిటి పైన ఇలా ఎగ్ని పగలగొట్టేసామనుకోండి, ఎల్లో సపరేట్ అయిపోతుంది, మనకు వైట్ అనేది
కిందకి దిగుతుంది. ఈ విధంగా దీంట్లో ఒక స్పూన్ వరకు నేను వరిపిండిని అయితే తీసుకున్నానండి. దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ అంటే ఈ పౌడరు చక్కగా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం అయితే వేసేసుకొని కొబ్బరి నూనె ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం చక్కగా మన స్కిన్ పైన కానీ అలానే ఫేస్ పైన కానీ ఇలాగా చక్కగా అప్లై చేసామనుకోండి, దీంట్లో చక్కగా నిమ్మరసం కూడా ఇలా కొంచెం ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మన ఫేస్ పైన కానీ స్కిన్ పైన కానీ ఇలా 15 మినిట్స్ వరకు ఉంచి 15 మినిట్స్ వరకు చక్కగా తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది. మనకి 30-35K ఒక్కోసారి స్కిన్ ముడతలు వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా ముడతలు కూడా పోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది, ముడతలు కూడా ఉండవండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, నిమ్మరసం తీయాలి అంటే మనం 1-2 కాయలకి ఇలా మనం చేతితో ఇలా రసం అయితే తీసేసి ఇలా పిండుకుంటూ ఉంటాం కదండి ఈ కాయని. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా హోల్స్ ఉన్న గెరిటె పైన ఇలా 1-2 కాయల్లో రసం తీయాలి అనుకున్నప్పుడు హోల్స్ ఉన్న గెరిటె పైన ఇలా నిమ్మరసం తీసామనుకోండి, సీడ్స్ సపరేట్ అయిపోతాయి, మనకి రసం కూడా కిందకు దిగుతుంది. చేత్తో ఇలా సీడ్స్ తీసే పని లేకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న గెరిటె పైన ఇలా రసం తీసుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 9, మినపగుళ్ళు ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎల్లుల్లిపాయలను ఒక 4-5 తీసుకొని ఇలా మినపగుళ్ళలో మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, మినపగుళ్ళల్లో పురుగు రాకుండా బూజు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ధనియాల పౌడర్ అయితే మనం మిక్సీలో పెట్టుకుంటూ ఉంటాం కదండి, అంటే ఇలాగా పొడి మసాలాలు పట్టుకున్నప్పుడు పొడి మసాలాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి పొడి మసాలాలు చక్కగా పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11, ఇలాంటి సోప్ బాక్సులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, సోప్ బాక్స్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నాప్కిన్ చక్కగా ఈ విధంగా సోప్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, సోప్ బాక్స్ చక్కగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 12, ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలా ఒక గిన్నె అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా గిన్నెలో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా మరిగిన తర్వాత కమలా పండు తొక్కలు అయితే ఉంటాయి కదండి, శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా ఈ వాటర్లో వేసేసుకొని కొంచెం సేపు మరిగించాలండి. ఇలా అల్లం ముక్క కూడా కొంచెం అయితే వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని మనం తీసుకుని తాగామనుకోండి, ఈ శీతాకాలంలో కానీ మనకి వర్షాకాలంలోనే ఎక్కువ దగ్గు జలుబు ఉంటూ ఉంటుంది కదండి, దగ్గు జలుబు కూడా చక్కగా మనకి తగ్గిపోతుందండి. అల్లం అందులో ఇలా కమలా పండు తొక్కలు బాగా మరిగించాం కదండి, ఇలా మరిగించిన ఈ వాటర్ తీసుకుంటే సి విటమిన్ కూడా ప్రాబ్లం తగ్గుతుందండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. దగ్గు జలుబు ఉన్న చక్కగా రికవర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దీనిలో హనీ కూడా కలుపుకొని తాగొచ్చు, ఇలా తాగలేకపోతే ఇలా తాగితే ఇంకా బెటర్ అండి. సో మీకు దగ్గు జలుబు ఎక్కువగా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, బాయ్ బాయ్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.